హాయ్ అండి, నేనైతే ఇప్పుడు జూకి అయితే వచ్చాను. ఇక్కడ జూలో అయితే మొత్తం చూస్తున్నాను. ఇక్కడైతే చూడ్డానికి అయితే కన్నా మస్తు చాలా అయితే ఉన్నాయి అనిమల్స్ అయితే కన్నా. టైగర్స్ ఉన్నాయి, లిపోర్డ్స్ ఉన్నాయి, ఇంకా బెంగాల్ టైగర్స్, ఆఫ్రికన్ టైగర్స్, అన్ని ఆల్ టైగర్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా. ఇదైతే కన్నా ఇక్కడైతే కూర్చొని ఉంది ఇక్కడ మస్తు. ఇటుకే వెళ్తూ ఉన్నాం. జబర్దస్త్ అయితే వస్తుంది వ్లాగ్ అయితే కన్నా. గోండి గాయ్స్, ఇవైతే కన్నా మస్తు ఉన్నాయి ఇక్కడ చూడండి. కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. చూడ్డానికి అయితే మైసూర్ జూ అయితే కన్నా బాగుంది. ఇక్కడ అయితే మస్తు అనిపిస్తుంది నాకైతే కన్నా చూస్తుంటే. ఇక్కడ చాలా జనాలు కూడా ఎక్కువ వచ్చినారు ఇక్కడైతే. ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి టికెట్ అయితే మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్కి 100 రూపాయలు టికెట్. ఇక్కడ ఎంట్రీ టికెట్ 100 రూపాయలు. మళ్ళీ ఇలా ఇక్కడ తిరగడానికి అయితే నడుచుకున్న తిరగచ్చు. అలాగే మీరు వెహికల్ కూడా ఉంటుంది. వెహికల్కి అయితే పర్ పర్సన్కి 200 రూపీస్. నడుచుకొని తిరుగుదామంటే కన్నా ఎంట్రీ టికెట్ ఒకటి తీసుకుంటే చాలు. మళ్ళీ వెహికల్లో తిరగాలనుకుంటే ఇక్కడైతే కన్నా 200 రూపీస్ 1 పర్సన్కి కట్టి తిరగాల్సి వస్తుంది. నాకైతే కన్నా నడుచుకుంటూ తిరుగుతుంటేనే బాగా అనిపిస్తుంది ఇక్కడైతే. ఇవి కూడా ఒక రకమైన జింకలు అయితే ఫ్రెండ్స్. ఇవి కూడా ఒక డిఫరెంట్ జింకలు అన్నమాట. మైసూర్ జూ అయితే మాత్రం చూడడానికి అయితే బాగుంది. నాకైతే బాగా అనిపిస్తుంది ఇక్కడ తిరుగుతుంటే. మీరు కూడా ఎవరన్నా చూస్తుంటే మైసూర్ జూ కింద కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు కూడా. నాకైతే బాగా అద్భుతంగా అయితే నాకైతే నచ్చింది మైసూర్ జూ మొత్తం. చూడ్డానికి బాగుంది అబ్బా. ఎలాగైనా కూడా మస్తు అనిపిస్తుంది జూ మొత్తం. జూ అలాగే నేచర్ కానీ ఇక్కడున్న నేచర్ మొత్తం వావ్ సూపర్గా ఉంది జూ అయితే కన్నా ఇక్కడ చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయింటెనెన్స్ కూడా ఇక్కడ అయితే బాగా చేస్తున్నారు, క్లీన్గా, వెరీ క్లీన్గా ఉంది మెయింటెనెన్స్ కూడా ఇక్కడ. ఇవేంటో మీకు కొంచెం ఐడియా ఉందా? కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. బాహుబలి సినిమా చూసారా అందరూ? బాహుబలి సినిమాలో రానా ఎత్తి పడేస్తాడు కదా, ఆ ఎద్దులు అన్నమాట ఇవి. ఇప్పుడు చాలా క్లియర్ చేశాను చూడండి. చాలా కొంచెం దూరంలో అయితే ఉన్నాయి, ఒక 100 మీటర్స్ దూరంలో. నేను జూమ్ చేసి తీస్తున్నాను ఇక్కడ నుంచి. చాలా ఉన్నాయి ఇక్కడైతే. 1 2 3 4 5 6 చాలా ఒక 10 పైన అయితే ఉన్నాయి ఇక్కడైతే. చాలా పవర్ ఉంటుంది దీనిలోకి. దగ్గర పోయినామంటే ఎత్తి పడేస్తాయి ఇవి. ఒక్కొక్కటి సుమారుగా ఒక 1000 కేజీల పైన ఉంటాయి ఇవి. చూడ్డానికి అలా ఉంటాయి కానీ ఇదిగోండి ఇక్కడైతే ఇక్కడ దగ్గరకి అయితే ఉంది చూడండి. ఓయ్ సుమారుగా ఉంటుంది. ఒక్కొక్కటి 500 కేజీల పైన ఉంటుంది ఒక్కొక్కటి. నెక్స్ట్ ఇక్కడైతే కన్నా ఇప్పుడు అందరికీ నచ్చే ఒక అనిమల్ ఉంటుంది, ఎలిఫెంట్. ఇక్కడైతే నేను ఇప్పుడు ఎలిఫెంట్ని చూపిపోతున్నాను. మస్తుగా ఉన్న ఎలిఫెంట్స్ అయితే కన్నా నాకైతే చాలా నచ్చుతాయి ఎలిఫెంట్స్ కూడా. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏమంటే కన్నా ఇక్కడైతే కన్నా మైసూర్ జూలో ఇక్కడ జిరాఫీస్ కూడా ఉన్నాయి. నేనైతే ఎప్పుడు జిరాఫీస్ అయితే ఏం చూడలేదు. ఫస్ట్ టైం నేను కూడా జిరాఫీస్ చూడబోతున్నాను మీతో పాటే. చూడండి మీరు కూడా, మస్తు ఉన్నాయి ఇవి ఎలిఫెంట్స్. ఇవి కూడా కొంచెం పక్కనే ఉన్నాయి, ఇవి డిస్టెన్స్లో అయితే కన్నా ఇక్కడే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసాం పదండి వేరే అనిమల్స్ ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఉంటే చూస్తూ అలా ముందుకు సాగుతూ వెళ్దాం. ఎలిఫెంట్స్ అయితే బాగున్నాయి, నాకైతే నచ్చాయి బాగా. ఇది ఏదో తింటుంది అక్కడ, దాన్ అనుకుంటా తింటుంది, కానీ ఏం తింటుందో అంతగా నాకైతే ఐడియా లేదు. లొకేషన్ भी जबरदस्त है नहीं भाई, మస్తు ఉన్నాయి కదా ఎలిఫెంట్స్ అయితే కానీ ఇక్కడ సూపర్ ఉన్నాయి. మేమైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. మేమిద్దరం అయితే మస్తు తిరగడానికి అయితే వచ్చాము. మొత్తం జంతువులకి అయితే కన్నా అల్లరి పట్టిస్తున్నాం మొత్తం.
ఇది జూ పార్క్ మ్యాప్ అన్నమాట ఇది మొత్తం. ఇప్పుడైతే మేమైతే కన్నా కరెక్ట్ ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు ఈ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిఫెంట్స్ దగ్గర ఉన్నాం మేమైతే కన్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా తిరుక్కొని ఇలా టైగర్స్ లయన్స్ మొత్తం చూసుకొని ఇలా తిరిగి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇప్పుడు మేమైతే ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకా ఇది మొత్తం తిరిగేది ఉంది. జిరాఫీస్ అయితే ఇక్కడ ఎండింగ్లో ఉన్నాయి, అక్కడ వరకు వెళ్ళాలి అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే కన్నా 2 కిలోమీటర్స్ ఉంది మాకు మ్యాక్సిమం. ఇంకా మస్తు అయితే తిరుగుతున్నాం ఇక్కడ నుంచి. అయితే నాకు మళ్ళీ అయితే బాహుబలి ఎద్దులు అయితే కనపడినాయి అన్నమాట. ఇవి అయితే చాలా బలమైనవి. ఇవి మంచి పోయినాడంటే కన్నా ఎత్తి పడేస్తాయి. సినిమాలో చూసినట్టుగా ఉండవు ఇవి అయితే కన్నా. ఇందాక మీకైతే కన్నా నేను ఒక్కొక్కటి చూపించాను కదా బాహుబలి ఎద్దులు. ఇక్కడైతే కన్నా గుంపులుగా ఉన్నాయి, చూపిస్తా చూడండి ఒకసారి. ఇవే గుంపులుగా ఉండేటివి బాహుబలి దున్నపోతులు. ఇప్పుడు మాకైతే కన్నా జూ టైం కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాము. జూ వెనకల వాళ్ళు కూడా మాకైతే ధర్మేస్తున్నారు వెనకల నుంచి టైం అయిపోయిందని. చూడ్డానికి అయితే ఇంకా చాలా ఉంది జూ. క్లియర్గా చూడాలనుకుంటే మీరు మాత్రం జూ మార్నింగ్ టైం వచ్చేయండి. మార్నింగ్ విజిట్ చేసినారంటే కన్నా ఈవినింగ్ వరకు నిదానంగా మొత్తం అయితే చూడవచ్చు. మేమైతే కన్నా తొందరగా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. మాకైతే టైం అస్సలు లేదు. ఇంకా కరెక్ట్ ఇప్పటి నుంచి ఒక 20 మినిట్స్ ఉంది ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి టైం మాకైతే కన్నా. అందుకోసమే మేమైతే వెళ్ళిపోతున్నాం. అక్కడ కూడా ఏమో ఉన్నట్టుంది, అక్కడికైతే వెళ్తున్నాం మేము చూడ్డానికి. ఇక్కడ డిఫరెంట్ పక్షులు అయితే ఉన్నాయి. ఇక్కడ పక్షులు ఓయ్ కాదు చిన్న కోతులు పక్షులు అనుకున్నా నేను దూరం నుంచి చూసైతే. ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి కోతులు. ఎంత చిన్నగా ఉన్నాయంటే నా చేతిలో కూడా పడతాయి కోతి ఇట్లా పట్టుకుంటే, అంత చిన్నగా ఉన్నాయి కోతులు. చూడండి జూమ్ చేశాను కాబట్టి మీకు పెద్దగా అనిపిస్తున్నాయి. అదైతే మరీ చిన్నగా ఉంది ఈ కోత అయితే కన్నా. మరి కంట్రోల్ కన్నా ఉంటే కన్నా ఉత్త కోతులకి అయితే చూసుకుంటా ఉంటారు ఈడైతే కన్నా. ఇక్కడ ఇందాక ఇప్పటి వరకు టైగర్స్, ఎలిఫెంట్స్ అన్నీ నచ్చినాయా బాగా? ఎవ్రీథింగ్, ఎవ్రీ అనిమల్. మైసూర్ జూ ఎట్లా అనిపించింది ఇప్పుడు చూసినాక? సూపర్ వ్యూ, మస్తు ఉంది కదా మైసూర్ జూ అయితే కన్నా. మైసూర్ జూలో ఏం నచ్చింది నీకు మంచిగా? టైగర్స్, అది ఆఫ్రికన్ టైగర్ చూసావా? ఆఫ్రికన్ టైగర్, ఇంకా అండ్ ఆల్సో లయన్, బిగ్ లయన్స్, everything. I seen every animal in this zoo. Fantastic. కోతులు నచ్చినాయా లేకపోతే ఇవి ఏమంటా అవి నల్లగా ఉన్నాయి? ఏం కనిపించింది నీకు? మీ ఫ్రెండ్ కనిపించినాడా? ఇంకోండి ఫ్రెండ్. దీనికోసము 1 గంట తిప్పిస్తున్నాడు నాకైతే కానీ. దీనికోసం ఇక్కడ నుంచి చూసినారా? చూపిస్తా ఒక్క నిమిషం. దీనికోసం ఎలుగుబంటి కోసం 1 గంట వచ్చింది. బ్లాక్ బ్యూటీ సేమ్ నా కలర్ ఉండవరా? యాజ్ ఇట్ ఈసా? ఫ్రెండ్ మీకు 200 అని చెప్పాను కదా, అప్పుడే ఇలాంటి బండ్లో తిప్పిస్తారన్నమాట. 200 పే చేసినట్టయితే కన్నా ఒక్కొక్కరికి. లేకపోతే మాలాగా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మేమైతే కన్నా నడుచుకుంటూనే మస్తు ఎంజాయ్ చేస్తూ పోతున్నాము. ఇలాంటి బండ్లో పోయినామంటే కన్నా మంచిగా అయితే చూడలేమన్నమాట. మొత్తం తిరగడానికి అయితే ఇక్కడ అయితే కన్నా 3-4 కిలోమీటర్లు ఉంటుంది జూ మొత్తం అయితే కన్నా. తిరిగి చూస్తేనే మంచి మజా వస్తుంది. ఇక్కడైతే కన్నా మంచి ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి గాయ్స్, ఈ ఎలిఫెంట్ అయితే కన్నా భారీ పెద్దగా ఉంది. ఇక్కడైతే కన్నా చూస్తూ వస్తున్నాను. ఇక్కడైతే కన్నా నాకు చీతా అయితే కనపడింది. ఇక్కడ నా వెనకలో ఉంది చూడండి, అది గొద్దు ఇక్కడ ఆడ దాకుంది. అప్పుడే అయితే కన్నా తీసాను కానీ నేను వ్లాగ్ అయితే చేయలేదు. అప్పుడే నా ముందరే ఉంటే. ఇప్పుడైతే కన్నా కొంచెం దూరంలో ఉంది, ఇప్పుడు తీస్తున్నాను నేను. వ్యూ అయితే కన్నా జబర్దస్త్ ఉంది. వ్యూ అయితే కన్నా ఇక్కడైతే వ్లాగ్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. మొత్తం జూ అయితే కన్నా ఇక్కడ దాదాపుగా 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తూనే చాలా బాగుంటుంది ఇక్కడ చూడడానికి మొత్తం కూడా. మీతో మాట్లాడుకుంటూ మీకు చూపిస్తూ వ్లాగ్ చేస్తూ వెళ్ళిపోతున్నాను. మైసూర్ ప్యాలెస్లో కూడా వ్లాగ్ చేద్దాం అనుకున్నాం కానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే రాలేదు పొద్దున. అందుకోసమే నేను మైసూర్ ప్యాలెస్లో అయితే వ్లాగ్ చేయలేదు. ఇక్కడ జూకి వచ్చిన తర్వాత వ్లాగ్ చేస్తూ వస్తున్నాను.
జబర్దస్త్ ఉంది జూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. क्या भा మేమే అనమాట లాస్ట్ వ్లాగ్ చేసుకుంటా నేనైతే కన్నా లాస్ట్లో వెళ్తున్నాను. అందరూ అయితే వెళ్ళిపోయినారు ఇక్కడ నుంచి జూ నుంచి అయితే కన్నా. సెక్యూరిటీ గార్డ్ అందరినీ బయటికి వెళ్ళిపోన్నాడు. మేమే ఇంకా లాస్ట్. ఇంకా మా వెనకలైతే ఎవరు లేరు, ఖాళీ. ఇంకా మా తర్వాత ఇంక అందరూ మా ముందరైతే వెళ్తున్నారు. ఇంకా మేమే అనమాట లాగ్. ఇవేంటో కానీ నాకైతే కన్నా అర్థం కావట్లేదు. చెక్కలు చెక్కలుగా ఉన్నాయి, మొత్తము డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. వ్లాగ్ చేస్తున్నాను. అయితే నేను ఎగ్జిట్ కోసం వెతుకుతున్నాను. ఇక్కడ నుంచి కన్నా 0.9 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఎగ్జిట్. దాదాపుగా 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి అయితే కన్నా. ఇంకా ముందర పోయిన తర్వాత జింకలు అండ్ నెక్స్ట్ జిరాఫీస్ కూడా ఉన్నాయి. లయన్స్ దగ్గర అయితే వ్లాగ్ చేయలేదు అంతగా నేను. బాబా బాబా సూపర్ ఉంది, జబర్దస్త్ ఉంది ఇక్కడైతే. గ్రీనిష్ రియల్ ఐస్ నుంచి చూస్తే కన్నా ఇంకా జబర్దస్త్ ఉంది. నిన్నైతే కన్నా నేను బెంగళూరులో అయితే స్టే చేశాను. అక్కడైతే నాకు వ్లాగ్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏం అనిపించలేదు. మైసూర్కి వచ్చిన తర్వాత వ్లాగ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ బయలుదేరినప్పుడు వ్లాగ్ చేశాను, తర్వాత ఇంకా నేను వచ్చిన తర్వాత వ్లాగ్ చేస్తూ వస్తున్నాను. ఇక్కడ కూడా ఏదో ఉన్నట్టుంది, ఒక్కసారి చూపిస్తాను. ఓ ముసళ్ళు ముసళ్ళు ఫ్రెండ్స్, బాగా ఫ్రెష్ వాటర్లో కనిపిస్తున్నాయి ముసళ్ళు అయితే. ఆ ముసలి పైన పక్షి ఏమో కూర్చున్నట్టుంది. ఆహా ఏదో ఉంది ముసలి పైన. ఓ 3 ముసళ్ళు ఉన్నాయి ఇక్కడైతే కన్నా. ఇక్కడ మైసూర్ జూలో మంచి పని చేసిందంటే ఒకటే ఒకటి నాకు నచ్చిన పని అయితే కన్నా, వాటర్ ఫిల్టర్ వాటర్ అయితే కన్నా, మినరల్ వాటర్ అక్కడ వెనకాల బ్యాక్ సైడ్ అయితే అక్కడక్కడ ఒక చోట అయితే పెట్టారు. అదైతే కన్నా బాగా మంచి పని. లేకపోతే కన్నా తిరిగి అలసిపోయి ఇక్కడే పడిపోయేవాళ్ళం. ఇక్కడ కూడా లోపల ఏదో ఉన్నాయి. ఇవి దీని పేరైతే నాకైతే తెలీదు. ఇంకో ఇవి మీరే చూసి చెప్పాలా దీని పేరు ఏమా అనేది. బాతులు. ఓహో, అంటే ఈ బాతులు అయితే కన్నా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. నేను చూసిన బాతుల్లో అయితే కన్నా ఇవి డిఫరెంట్ బాతులే. చూడడానికి బాగా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. మామూలు బాతుల కంటే కూడా ఇవి కొంచెం సైజులో కూడా పెద్దగా ఉన్నాయి బాతులు అయితే కన్నా. ఇది అయితే కన్నా ఒక్కాల మీద జపం చేస్తుంది ఇది. ఇక్కడ తిరిగి నేనైతే కన్నా ఎగ్జిట్ దగ్గరికి అయితే చేరుకున్నాను. ఇంకా కొద్ది దూరంలో ఎగ్జిట్ ఉంది. అలాగే నేను ఎప్పుడు చూడండి జిరాఫీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ జిరాఫీస్ ఒకటి చూసేసి మస్తు అక్కడ నుంచి తర్వాత ఎగ్జిట్ అయిపోవడమే. ఇక్కడ బయట పార్కింగ్ అయితే కన్నా బైక్ పార్కింగ్కి 40 రూపీస్ తీసుకున్నాడు. మేము కదిరి నుంచి ఇక్కడికి మైసూర్కి కూడా విత్ బైక్లోనే వచ్చాము మేము ఇద్దరము. చాలా కష్టం మీద వచ్చాము ఇక్కడికి. మీకైతే పెద్ద కష్టం అయితే ఏం అనిపించదు. మాకైతే బైక్ నడిపి నడుము నొప్పులు అయితే మస్తు వచ్చేసినాయి ఇక్కడైతే కన్నా. ఇప్పుడు నైట్ అయితే కన్నా మస్తు నిద్రపోవాలి ఈరోజు అయితే కన్నా. ఈరోజు వస్తుంది నాకు నిద్ర అయితే భలే వస్తుంది. ఈరోజు అయితే నిద్ర కరెక్ట్ 8:30కి అయితే ఈరోజు మంచి స్లీప్ వేయాలి ఈరోజు. మళ్ళీ రేపు పొద్దున్నే 5:36కి లేచి ఊటీకి బయలుదేరిపోవాలి. అక్కడ నుంచి ఇంకా ఊటీ ట్రిప్ స్టార్ట్ అవుతుంది మాకు. అక్కడ నుంచి మీకు మస్తు చూపిస్తాను నేనైతే కన్నా వ్యూస్ మొత్తం బుద్ధిపడేస్తాడు. ఆ పైన మొక్క పైన ఉంది కదా చెట్టు పైన, ఆ చెట్టు పైనది కూడా మెడతోనే తెంపి తినేస్తుంది ఇది ఒక దెబ్బతో. సుమారుగా ఒక పోల్ స్తంభం ఉన్నట్టుంది దాని మెడ. ఈ జిరాఫీ చూడడం అయితే నేనైతే ఇక్కడే ఫస్ట్ టైం మైసూర్లో చూస్తున్నాను. ఇంతకుముందు వేరే జూస్కి వెళ్ళాను కానీ అక్కడైతే కన్నా జిరాఫీ అయితే ఏం లేదు. ముందు తిరుపతి జూలో ఒకటి ఉండేదంట, అది చనిపోయిన తర్వాత ఇంకేం పెట్టలేదు. ఇక్కడైతే చాలా ఉన్నాయి జిరాఫీస్ అయితే కన్నా. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది. ఇది అయితే అడ్డం ఉంది అనమాట. ఒక 4 జిరాఫీస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే, 4-5. ఇన్ని జిరాఫీస్ అయితే ఫస్ట్ టైం నేనైతే చూడడం. ఈ జిరాఫీ మేల్ అయితే కన్నా సుమారుగా 1360 కేజీలు అయితే ఉంటుంది. ఫీమేల్ అయితే 1680 కేజీల దాకా ఉంటుంది జిరాఫీ అయితే కన్నా.
ఈ జిరాఫీస్ లైఫ్ స్పామ్ అయితే కన్నా ఒక 15 to 20 years దాకా ఉంటుంది లైఫ్ స్పామ్. ఆ తర్వాత 15 to 20 years ఉంటుంది. మెచ్యూర్ కావడానికి అయితే కన్నా 3 to 5 years అయితే పడుతుందంట మెచ్యూర్ కావడానికి. అండ్ నెక్స్ట్ ఇవి ఓన్లీ ట్రీస్, గ్రాస్, ఫ్రూట్స్ అయితే మాత్రమే తింటాయి. నేనైతే కన్నా ఇక్కడ పక్కన సైడ్ బోర్డులో అయితే చదివి చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ దీని గురించి నాకు కూడా పెద్దగా అయితే ఏం తెలియదు. దీని నెక్ అయితే కన్నా 45 to 50 centimeters లాంగ్ ఉంటుందంట. ఫీట్స్లో అయితే కన్నా 18 feet దాకా ఉంటుందంట ఈ జిరాఫీ అయితే కన్నా. 18 feet, మేల్ అయితే 18 feet, ఫీమేల్ అయితే 14 feet దాకా ఉంటుందంట ఈ జిరాఫీ అయితే కన్నా. ఇక్కడైతే దీని గురించి అయితే మొత్తం హిస్టరీనే రాసినారు. బట్ కన్నడలో ఉంది కాబట్టి మనకైతే కన్నడ రాదు. ఇక్కడ ఏదో నెక్ దగ్గర పాయింట్ ఉన్నట్టుంది, ఇదే అనుకుంటా దీని స్ట్రెంథింగ్ పాయింట్ మొత్తం నాకు తెలిసినంత మాత్రం. నేనైతే ఇక్కడతో వ్లాగ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా బయట అయితే బైక్స్ ఉన్నాయి. మొత్తం అయితే నేను తిరిగి అయితే అలసిపోయినాను మొత్తం. ఇంకా ఇక్కడతో నేనైతే వ్లాగ్ క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.